వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విక్టరీ ప్రసాద్ వ్లాగ్స్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి నేనైతే దేవుడిని అయితే కోరుకుంటాను. ఈ వీడియోలో మీకు గోవా క్యాపిటల్ అయిన పనాజీలో చుట్టుపక్కల ఏమేమి ప్రదేశాలు ఉన్నాయి, ఏమేమి చూడొచ్చు, అలాగే బైక్ రెంటల్ ఎంత, ఒక రోజుకి ఎంత అవుతుంది, ఏ ప్రదేశాలు అయితే కవర్ చేయొచ్చు, ఎంత ఖర్చు అవుతుంది బడ్జెట్, అలాగే ఫుడ్ గురించి అన్నీ మీకైతే వీడియోలో అయితే వివరంగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఫ్రెండ్స్ మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియోని చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో మీరు అడగచ్చు, నేనైతే మీకు ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. అలాగే ఎండలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు గోవాలో. దయచేసి మీరు ఒకసారి వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి, మీకు అవసరమైనంత వాటర్ అయితే తీసుకోండి, వెళ్ళండి. అలాగే ఫ్రెండ్స్ ఇది మా కాలింగెట్టి బీచ్లో నేనైతే రూమ్ అయితే తీసుకున్నాను కదా, మా రూమ్ కిందనే గోబెన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ట్యాక్సీ అవైలబుల్, బైక్ కార్స్ కానీ బైక్స్ కానీ ఇక్కడైతే ఉంటాయి. నేనైతే ఎర్లీ మార్నింగ్ అయితే తీసేసుకున్నాను. నేను 5:30, 6కి అంతా మేము ఇక్కడ నుంచి బయలుదేరేసాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువ కవర్ చేయొచ్చని. ఈ బైక్ తీసుకునేది ఫ్రెండ్స్ అక్కడే ఆర్సీ కానీ హెల్మెట్ కానీ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే మీరు తీసుకున్న బైక్ కానీ స్కూటీ కానీ పూర్తిగా వీడియో అయితే తీసుకోండి, పిన్ టు పిన్ కింద చక్రాల దగ్గర కానీ పూర్తిగా అయితే వీడియో అయితే తీసుకోండి. అక్కడే ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఓకే అనుకుంటే మీరు బయలుదేరండి. ఏమన్నా డౌట్స్ ఉంటే ఓనర్ గారు చెప్పండి. అలాగే తెల్లారుజామున ఇది కేబుల్ బ్రిడ్జ్ ఫ్రెండ్స్, ఇది ఇటు గోవా పనాజీ వీటి మీద క్యాసినోస్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. చుట్టూ మార్నింగ్ చూడండి సన్ రైజ్ చాలా అయితే బాగుంది కదా, దీని మీద పోతూ ఉంటే పొద్దున్నే చల్ల గాలికి చాలా అయితే బాగుంది. అలాగే ఇది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది గోవా క్యాపిటల్లో పనాజీకి చేపల మార్కెట్. ఇది చాలా రకాల చేపలు అయితే వస్తాయంటే ఇట్లా కేరళ నుంచి కర్ణాటక నుంచి మళ్ళీ వచ్చి ఇక్కడ గోవాలో వీళ్ళు ఇక్కడ జాలర్లో పెట్టిన చేపలు కూడా ఇక్కడికైతే వస్తాయంట. ఇక్కడ నుంచి ఇంట్లో వాళ్ళు కొనుక్కునే వాళ్ళు మళ్ళీ వచ్చే రెస్టారెంట్స్కి అన్నిటికీ ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్తారంట. దాదాపుగా 1/2 కిలోమీటర్ దాకా ఉంది ఫ్రెండ్స్ ఈ చేపల మార్కెట్. ఇలా కాసేపు అలా చుట్టుపక్కల చూసుకుంటూ వెళ్ళే లోపల ఫ్రెండ్స్ గోవా క్యాపిటల్ ఈ ఫ్రెంచ్ కాలనీస్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. చూసారా ఫ్రెంచ్ కాలనీ చాలా పురాతనమైన ఇవి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ కలర్లుగా అయితే ఉంటాయని చెప్పి నేనైతే విన్నాను. లోపలికి వెళ్దాము, ఎలా ఉంటుందో చూద్దాము. ఒక కొత్త ప్రాంతానికి అన్వేషిస్తూ చూస్తూ ఉంటే చాలా థ్రిల్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. మీకులో ఎంతమందికి ఇష్టమో ఈ విధంగా తెలియని ప్రాంతానికి వెళ్ళి మనం అన్నీ చూసి రావడం అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. మీకు ఎంతమందికి ఇష్టమో ఇలాంటి హాబీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అయితే కామెంట్స్లో అయితే మీ అభిప్రాయం తెలియజేయండి. అలాగే మీరు ఏ ప్రాంతానికి విజిట్ చేశారైతే కూడా కామెంట్స్లో అయితే చెప్పండి. కొద్దిగా ఎంటర్ అయ్యే కొద్దీ ఫ్రెండ్స్ రకరకాల రంగురంగుల ఇళ్ళు, కొంచెం డిఫరెంట్ ఆర్కిటెక్చరు అయితే చాలా అయితే ఉన్నాయి. కూల్ డ్రింక్ షాప్స్, బేకరీస్ చాలా అయితే ఉన్నాయి. వెళ్తూ ఇంకా చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది అనేది. యాక్చువల్గా ముఖ్యంగా ఇక్కడ 100 సంవత్సరాలు అంటే బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఉందంట. యాక్చువల్ దాన్ని చూడడం కోసం అయితే వెళ్ళాను, చాలాసేపు తిరిగాను కానీ నాకు ఎక్కడ కనిపించలేదు. అది ఎవరిని అడిగితే చెప్తారంటే లెఫ్ట్ రైట్ అంటారు, కానీ ఆ లెఫ్ట్ రైట్ పోతే ఎక్కడ కనిపించడం లేదు. చాలాసేపు తిరిగి ఇంకా విసుగుతో వెనక్కి వెళ్ళిపోయినాము. ఇంకెక్కడైనా ఇంకేమైనా ఉంటుందేమో చూద్దామని చెప్పి ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అలాగే ఫ్రెండ్స్ ఇంకో ముఖ్య విషయం ఎవరంటే ఇక్కడ కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ అయితే ఉన్నాయి. వీడియో షూట్ చేసేటప్పుడు కానీ ఫోటోలు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి, తెలియకుండా అస్సలు తీయకూడదు. ఇది వచ్చి చర్చి ఫ్రెండ్స్. అసలుకు చూద్దాం ఎలా ఉంటుంది అని అనుకున్నాను, కానీ క్లోజ్లో ఉంది. అందరూ జనాలు అయితే బయటే ఉన్నారు, ఇంకా ఓపెన్ చేయలేదంట. సర్లే మరి రిటర్న్ లేకుండా చూద్దామని చెప్పి ముందుకు వెళ్ళిపోయాను. ఇంకా చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంటుంది ప్లేసెస్ అని చెప్పి ఇంకా ముందుకు వెళ్ళిపోయాను. చాలామంది అయితే కార్లు అంతా వెయిట్ చేస్తున్నారు చర్చ్ చూడడం కోసమని. నేనైతే పోలేదు లోపలికి ఫ్రెండ్స్, అసలు ఎందుకంటే క్లోజ్లో ఉంది కాబట్టి మళ్ళీ చూద్దాంలే అని చెప్పి నేనైతే పోలేదు. మళ్ళీ తర్వాత ఇలా వెళ్తూ లోపల నుంచి చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు, వీడియో చేసేటప్పుడు కానీ ఏమైనా వీడియో రికార్డ్ చేసేటప్పుడు కానీ ఫోటోలు తీసినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉన్నాయి. మొహమాటం లేకుండా మీ దగ్గరికి వచ్చి గొడవ పెట్టుకుంటారు వాళ్ళు, లోకల్ వాళ్ళు. కాబట్టి కొన్ని ఏరియాలో వాళ్ళు కొంచెం లీగల్గా కూడా వాళ్ళు బోర్డులు కూడా పెట్టుంటారు. నాన్ మోటరైజ్డ్ ఏరియా అంటే వాళ్ళు తెలియకుండా ఏ వెహికల్ కూడా లోపలికి రావడానికి కూడా లేదు, అలాగే ఫోటోలు వీడియోగ్రఫీ చేయడానికి కూడా లేదు. ఇది మీకు చూపిస్తాను చూడండి, ఇంకా కాసేపట్లో మీరే చూస్తారు. ఆ బోర్డ్స్ కూడా ఉంటాయి. చాలామంది అంటారు, అన్న నువ్వు మైక్ పెట్టుకొని మాట్లాడచ్చు కదా, వివరించవచ్చు కదా అని చెప్పి కొంతమంది నాకు మా ఫ్రెండ్స్ కానివ్వండి కొంతమంది అడిగారు. అన్ని ప్లేసుల్లో అది కుదరదు. అలా షూట్ చేసేటప్పుడు మనకు తెలియని ప్రాంతాల్లో ఏముంటుందో మనకు కూడా తెలియదు కాబట్టి మనం ముందు వీడియో షూట్ చేసుకొని వెళ్ళిపోతాము. తర్వాత మనం విషయం అంతా సేకరించుకున్న తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇది అర్థం చేసుకుంటారని అయితే నేనైతే చెప్తున్నాను. ఫోన్లు వీడియోలు కెమెరాలు కూడా లాక్కొని వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా చూసారా ఆడపిల్లలు ఏ విధంగా అయితే వస్తూ ఉంటారో వాళ్ళని మనం వీడియోలు తీసి పెట్టామంటే నా పర్మిషన్ లేకుండా ఎందుకు వీడియో తీసుకుంటా అనే ఛాన్సెస్ కూడా అయితే ఉన్నాయి. కాబట్టి మీరు కొంచెం ఆలోచించి
ఇక్కడ చూసారు పైన బోర్డు కూడా ఉంది చూసారు ఫ్రెండ్స్, మీరు ఇంతకుముందు అబ్జర్వ్ చేశారా? అలా ఉంటాయి బోర్డ్స్ అక్కడక్కడ, మీరు చూసుకొని పోవాలి. నేను మా ఫ్రెండ్కి ముందే చెప్పాను, ఇట్లాంటి ఏదైనా పరిస్థితి ఏదైనా ఉండొచ్చు, జాగ్రత్త, నువ్వు వీడియో తీసినట్టుగానే ఫోటో తీసినట్టుగానే ఉండకూడదు, నువ్వు ఎలా చేస్తావు చూడు. ఇక్కడ బోర్డు చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ నాన్ మోటరైజ్డ్ వెహికల్స్ నాట్ అలౌడ్ అని చెప్పి ఒక బోర్డు ఉంది చూసారా? నాన్ మోటరైజ్డ్ వెహికల్స్ నాట్ అలౌడ్ అని చెప్పి ఒక బోర్డు అయితే ఉంది ఇక్కడ చూసారు కదా. ఈ విధంగా బోర్డ్స్ అయితే ఉంటాయి. చాలా మనం తెలుసుకున్నాం, వాళ్ళు లీగల్గా కూడా మన మీద యాక్షన్ అయితే తీసుకునే దానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి ఇవన్నీ చూసుకోండి. ఇది పనాజీలో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఫ్రెండ్స్. ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ చూస్తున్నానంటే, ఇక్కడ నాకు ఒక రెస్టారెంట్ గురించి అయితే చెప్పారు లోకల్ వాళ్ళు నాకు, ఇక్కడ ట్రై చేయండి అని చెప్పి. ఏంది ట్రై చేయమన్నారు కదా, ఏంది ఇక్కడ ఉంది అని చెప్పి నేను అట్లా చూశాను కాసేపు. ఇక్కడ చూస్తే ఇక్కడ చిన్న షాప్ ఫ్రెండ్స్, ఒక 10 మంది నుంచి లోపలే పడతారు. రెగ్యులర్స్ గోవా బర్గర్స్, పిజ్జాస్, మోక్టైల్స్, జ్యూసెస్ అయితే ఇక్కడ దొరుకుతాయంట. ఇంత చిన్న షాప్ ఇదేముంది మామూలుగా కదా అనుకున్నాను ఫ్రెండ్స్. లోపలికి వెళ్ళి ఒకసారి ట్రై చేద్దాము ఎలా ఉంది ఏమనేది. నాకు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఇక్కడ నుంచి. ఒకసారి ట్రై చేయండి పిజ్జా అని చెప్పారు. నేను వెజిటేరియన్ పిజ్జా ఒకటి, నాన్ వెజ్ పిజ్జా ఒకటి ఆర్డర్ ఇచ్చాను ఫ్రెండ్స్. అసలు మీకు తిని కూడా చెప్తాను ఎలా ఉంది అని చెప్పి. తర్వాత మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికైతే రండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా నచ్చిందో లేదనేది కూడా మీరు ఖచ్చితంగా కామెంట్స్ లేదా కూడా చెప్పండి, మీరు ఎప్పుడైనా తినుంటే కూడా ఇక్కడ. అలాగే ఇక్కడ మెనూ రేట్స్ కూడా ఫ్రెండ్స్ మరి హైగా అయితే ఏం లేవు, మీడియం బడ్జెట్లోనే అయితే ఉన్నాయి చాలా వరకు. మీకు ఎలా ఉంటుంది రేట్స్ అన్న కోసం అందుకే మెనూ కార్డు కూడా మీకైతే చూపిస్తున్నాను. మేము ఆర్డర్ ఇచ్చిన పిజ్జా 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ లోపలైతే వచ్చేసింది ఫ్రెండ్స్. అప్పటికే మా ఫ్రెండ్స్ ఉన్నండ్రా నేను వీడియో తీసుకొని నేను చెప్పాలి మా వ్యూవర్స్కి, మా సబ్స్క్రైబర్స్ అనే లోపల అప్పటికి 5 పీసులు కట్ చేయించాను, 2 పీసులు అప్పుడే ఎత్తుకుని వేసినారు చూడండి మా ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. అసలు ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయమని నేనైతే సజెస్ట్ చేస్తున్నాను. నేను చాలా చోట్ల చాలా రకాలైన పిజ్జాస్ అయితే నేను తిన్నాను, కానీ ఇలాంటి టేస్ట్ పిజ్జా నేను ఎక్కడే తినలేదు. చీజీగా ఎక్సలెంట్గా సూపర్గా అయితే ఉండింది, స్పైసీగా సూపర్గా ఉండింది. అలాగే తినేసి బయలుదేరేసాను ఫ్రెండ్స్. ఇక్కడ మంచి వ్యూ పాయింట్ ఉంటే ఇలా చూస్తూ ఉన్నాను. ఇక్కడ చాలా అయితే బాగుంది, అక్కడక్కడ బోట్లు చేపలు పడుతూ చాలా అయితే బాగుంది. బ్యూటిఫుల్ లొకేషను. కాసేపు ఇక్కడ స్పెండ్ చేసి వాటర్ బ్రేక్ అయితే ఆఫ్ చేసాము, బైక్ నిలుపుకున్నాము ఇక్కడ ఫ్రెండ్స్. మేము దాదాపుగా 5 మంది ఫ్రెండ్స్ అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. నేను 5 మంది ఫ్రెండ్స్కి బైక్ రెంటల్కి ఎంత అయింది, తర్వాత మాకు ఫుడ్ ఖర్చు, ఎక్కడెక్కడ తిరిగాము అనేది మీకు వీడియోలు అయితే వచ్చేస్తాయి. నేను బడ్జెట్ కూడా 5 మందికి కలిపి చెప్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ మీరు ఒకరికైందా ఇద్దరికైందా డౌట్ అయితే అడగండి. 5 మందికి మేము వెళ్ళాం ఫ్రెండ్స్ మేము. కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ వేసుకొని తిరగండి. అక్కడక్కడ తిరగడం ఎవరు లేరు కదా అని అనుకొని మాత్రం మీరు దీంట్లో నెగ్లెక్ట్గా దయచేసి మాకు ఉండబాకండి. ఎక్కడ పోలీసులు ఉంటారో తెలియదు, 1000 రూపాయలు 2000 వేస్తారు ఫైను, మొహమాటమే లేదు. ఎందుకు అనవసరంగా దొరాబారం వచ్చి డబ్బులు పోగొట్టుకుంటారు. అలాగే మనం ఇప్పుడు సినిమా షూటింగ్ ప్లేసెస్ ఫ్రెండ్స్, ఇక్కడ చాలా షూటింగ్ ప్లేసెస్ జరిగేది, దాని పేరే డోనాపోలా. ఎస్టీ అంటేనే వాటర్, ఇక్కడ చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, వాటర్ యాక్టివిటీస్ కూడా. మీకు ఎవరిని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ కూడా చేయొచ్చు. ఎండ మామూలుగా లేదు ఫ్రెండ్స్, అసలు చాలా ఘోరంగా అయితే ఉంది. ముందు రోజు అయితే వర్షం పడింది, కానీ అసలు మరుసటి రోజు మళ్ళీ మేము ఇది సెకండ్ డే వీడియో చెప్తున్నాను. ఫస్ట్ డే మీకు వీడియో కూడా చూడాలనుకుంటే కూడా చూడొచ్చు. మీకు కామెంట్ సెక్షన్లోనూ మరియు డిస్క్రిప్షన్లో అయితే కూడా వీడియో లింక్ అయితే కూడా పెడతాను. అలాగే మీకు నేను ఎక్కడెక్కడైతే ఫుడ్ తిన్నానో ఆ షార్ట్స్ కూడా కొన్ని చేశాను, యూట్యూబ్ షార్ట్స్. ఆ షార్ట్స్ లింక్స్ కూడా మీకు కామెంట్స్లోనే పెడతాను, డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. మీరు చూడండి, మీకు ఒక ఐడియా ఉంటుంది. మీరు ఎప్పుడు నా ఏరియాలో పోయినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి. వాటర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ బోట్ రైడింగ్లు కూడా ఉన్నాయన్నమాట. అక్కడ ఒక మనిషి వచ్చి మనల్ని తీసుకెళ్తాడు అటు రైడింగ్. మీకు అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే కూడా రావచ్చు. ఇక్కడ చూడండి, మన జెంట్స్కి అయితే ఏమి లేవు కానీ ఫ్రెండ్స్, లేడీస్కి అయితే చాలా అయితే ఉన్నాయి ఇక్కడ డ్రెస్సెస్. మీరు ఏదైనా షాపింగ్ చేయాలంటే చేయొచ్చు. ఇక్కడ అమ్మాయిలు కూడా, టూరిస్టుల అమ్మాయిలు కానీ, మన సౌత్ ఇండియా, నార్త్ ఇండియా లేడీస్ కానీ చాలామంది ఇక్కడైతే షాపింగ్ చేస్తూ ఉన్నారు. చూసారే, ఇప్పుడు ఒకరిని రైడ్కి అయితే తీసుకెళ్లారు. ఇలా గర్రని తిప్పి ఒక 2-3 రౌండ్లు అట్టా తెచ్చి మళ్ళీ తెచ్చి వదిలేస్తారు. చాలా అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీరు వాటర్ రైడ్ అయితే చేయొచ్చు. కాసేపు అట్లా వాటర్ రైడ్ ఎలా ఉంటుందని కాసేపు అలా చూసేసి మళ్ళీ మేము ఇట్లా డోనాపాలకి అయితే బయలుదేరి వెళ్తున్నాం ఫ్రెండ్స్.
లైనింగ్ కూడా ఉంది. ये बोले मैडम ये स्लीव्स ऊपर में करते हैं ना ये कितना నో 300 बोला. కాటన్ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు చాలా బ్యూటిఫుల్గా చాలా అయితే బాగున్నాయి. ఫైనల్ ప్రైస్ 700 అట్లా పైన చెప్తున్నారు కాస్ట్. చాలా సేపు బేరం చేశారు. 350 లాస్ట్కి 350 అడిగిన 400కి అయితే ఇచ్చారు. చాలా అయితే బాగున్నాయి. ఈ ఎండలకి అది బెస్ట్. చాలా మా ఫ్రెండ్స్ అయితే ఇవే కొనుక్కున్నారు చాలా ఎక్కువ. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళ సిస్టర్స్కి వాళ్ళకి ఫ్రీ సైజెస్ కొనుక్కున్నారు. స్లీవ్లెస్ అనమాట ఇవి. కానీ అయితే చాలా అయితే బాగుంది. క్వాలిటీ బాగుంది ఫ్రెండ్స్. అసలు మెయిన్గా చెప్పాలంటే మీరు జాగ్రత్తగా మీరు కావాలనుకున్నారు బేరం ఆడి క్వాలిటీ చూసుకొని కొనుక్కోండి. చాలా మంది ఇక్కడ కొనుక్కుంటా ఉన్నారు. బాగున్నాయి కూడా హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి. చాలా అయితే రేట్లు కొంచెం ఎక్కువ చెప్తున్నారు ఫ్రెండ్స్. అయితే మీరు జాగ్రత్తగా బేరం ఆడండి. ఇక్కడ డోనాపోలో టికెట్ ఇచ్చే సెంటర్ దగ్గరగా ఇక్కడ మోక్టైల్స్ అయితే అమ్ముతున్నారు. ఈ ఆంటీ అయితే చాలా ఫేమస్ అంట. ఇక్కడ చాలామంది సినీ హీరోలు కూడా ఇక్కడ తాగినారని చెప్పి నాకు ఇక్కడ లోకల్గా అయితే చెప్పారు ఫ్రెండ్స్. ఇక్కడ 3 మిక్స్ మోక్టైల్స్, పన్నీర్ సోడాలు ఇట్లా రకరకాలుగా అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. దాదాపు 20 రకాల దాకా వీళ్ళ దగ్గర జ్యూసెస్ ఇలాంటి ఇవంతా ఉన్నాయి. నేను 3 మిక్స్ మోక్టైల్ జ్యూసెస్ అయితే తీసుకున్నాను. ఆరెంజ్, మ్యాంగో, ఇట్లా పైనాపిల్ అట్లా మిక్స్ చేసి ఇస్తారు. మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవరు. కాస్ట్ కూడా తక్కువే ఫ్రెండ్స్. అసలుకి ఒక గ్లాసు 30 రూపీస్ అయితే తీసుకున్నారు. అయితే చాలా అయితే బాగుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఈ పాయింట్కి వస్తే మాత్రం ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుంది. రిఫ్రెష్ అయిపోతారు ఈ ఎండలకి. ఆ ప్రాసెస్ చూడండి ఎంత బాగా చేస్తుందామా. ఇది మన ఆర్డర్ ఇచ్చింది. చూడండి ఎన్ని రకాల జ్యూసెస్ ఉన్నాయో చూడండి. ఇది టికెట్ పాయింట్ ఫ్రెండ్స్. అసలు చూసారు కదా, ఒక్కొక్కరికి 50 రూపీస్ తీసుకుంటారు. లోపల ఎలాంటి డస్ట్లు అవి వేయడం అదంతా ఏ ఉండదు ఫ్రెండ్స్. అసలు చాలా క్లీన్గా చాలా షూటింగ్స్ కూడా జరిగాయని చెప్పాను కదా. ఈ లోపలే ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి ఎంట్రీ అవ్వాలా. ఇక్కడ జ్యూస్ తాగేసి కాసేపు మళ్ళీ బయలుదేరదామని జ్యూస్ అయితే తాగుతున్నాం. జ్యూస్ తాగేసి లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. లోపల చూపిస్తాను మీకు ఎలా ఉంది ప్లేసెస్ అని చెప్పి. మీరు కానీ డోనాపోలో కానీ వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. గోవా క్యాపిటల్ నుంచి దాదాపుగా ఒక 10 కిలోమీటర్స్ దాకా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అసలు పనాజీ మెయిన్గా సిటీ నుంచి డోనాపోలో అయితే దాదాపుగా 10 కిలోమీటర్ల దాకా ఉంటుంది. మిగతాలో బండ్లలో వచ్చేసినాము. టోపీలు, హెల్మెట్లు అవి వేసుకొని చివరిగా మాకైతే ఇచ్చేశారు 3 మిక్స్ మోక్టైల్ జ్యూసెస్ అయితే. ఈ ఎండకి వచ్చిన దానికి తాగడానికి భలే ఉండింది ఫ్రెండ్స్. అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఎవరిని వస్తే కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. టికెట్ తీసుకుని అయితే లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాం ఫ్రెండ్స్. చుట్టూ గాలి అయితే చాలా అయితే బాగుంది. చల్లగా వస్తూ ఉంది. అయితే ఇక్కడ బాగా చాలామంది మంచి ఫోటో సెషన్ చేసుకుంటున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్లు చేసుకుంటున్నారు. ఇక్కడ బాగా అన్నీ ఇక్కడ మంచి ఫోటో లొకేషన్ అని చెప్పాలి. ఇది చాలా అయితే బాగుంది ఫ్రెండ్స్. అసలు మీరు చూపిస్తున్నాను కదా, మీకు ఎలా ఉందో లేదనేది మీ వీడియోలో చూస్తున్నారు కాబట్టి ఎలా ఉందనేది మీ అభిప్రాయాలు అయితే కామెంట్స్లో అయితే తెలియజేయండి ఖచ్చితంగా. ఇక్కడ ఎవరిని కూడా కిండల్ చేయడం కానీ అమ్మాయిలు చూసి కానీ ఇట్లంతా ఏమీ చేయకూడదు ఫ్రెండ్స్. అసలు మొహమాటమే లేదు. మేమైతే యాక్షన్ అయితే తీసుకుంటారు. మీ పని మీరు చూసుకోండి. హ్యాపీగా మీ ఫ్రెండ్స్తో మీరు ఎంజాయ్ చేయండి, మాట్లాడుకోండి. అంతేగాని ఇతరుల విషయాలు అస్సలు పట్టించుకోకూడదు. ఇక్కడ చాలా మంది టూరిస్టులు ఉంటారు కాబట్టి ఎవరైనా మీకు వాళ్ళు హర్ట్ అయ్యారంటే మాత్రం మీకు ఖచ్చితంగా ఇంకా మూడింది ఆ రోజు. ఇంకా కాసేపు ఇక్కడ అలా ముందుకు వెనక్కి వాక్ చేసి చుట్టూ ఏముంది అని చూసేసి ఇంకా పైన కూడా వ్యూ పాయింట్ కూడా ఉంది ఫ్రెండ్స్. అసలు ఈ ఎండకి ఇక్కడ బాగా తట్టుకోలేక హ్యాట్లు అయితే ఖచ్చితంగా తెచ్చుకోండి ఫ్రెండ్స్. గోవాకు వచ్చిన వాళ్ళకి హ్యాట్లు ఆడ కూడా దొరుకుతాయి. మీ ఇష్టం మీ దగ్గర అలాంటి కూడా తెచ్చుకోండి. ఎందుకంటే ఎండ చాలా తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎండ ఎట్లుందో. వర్షం పడిన రోజు మాత్రం కొంచెం బాగానే ఉంటుంది. మళ్ళీ మరుసటి రోజు ఎండ తీవ్రత మరి ఎక్కువగా ఉంది. అలాగే పైకి వెళ్దాం ఫ్రెండ్స్. ఏమేమి ఉందో చూద్దాము. పైన చూస్తే ఎలా కనిపిస్తుంది వ్యూ అనేది చూద్దాము ఒకసారి పైకి. ఇక్కడ చెట్లు ఎక్కడ చెట్లు కనిపించినా పాపం ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ పిల్లకాయలు వేసుకుని వాళ్ళపై కూర్చుని వేస్తున్నారు పాపం. అయితే ఇక్కడ చూసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా, ఒకసారి చదవండి. నేను ముందే ఆల్రెడీ చెప్పాను కదా మీకు సేఫ్టీ మెజర్స్, బయట వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలా,
ఇక్కడ పారేయడం కానీ తినుబండాలు కానీ వేస్ట్ చేయడం కానీ పారేయడం అంతా ఏం చేయకూడదు. నాకు తెలిసి డస్ట్బిన్స్ కూడా అసలు 1 or 2 మాత్రం ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్కడికైనా పారేయడానికి లేదు, మీతోనే క్యారీ చేయాలా. పైకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా, టాప్ వ్యూ నుంచి చూస్తే వ్యూ పాయింట్ ఏ విధంగా అయితే బ్యూటిఫుల్గా చాలా అయితే బాగుంది. ఇక్కడైతే ఎండ ఎక్కువ ఉన్నా కూడా ఇక్కడ గాలి, ఈదురు గాలి వల్ల చాలా చల్లగా అనిపిస్తుంది. ఇక్కడ చాలాసేపు 1 or 2 hours వరకు ఇక్కడే ఉండిపోయాం ఫ్రెండ్స్. మేమైతే అటా తిరుగుతూ ఫోటోలు తీసుకుంటూ చుట్టూ అట్లా చూస్తూ బాగా టైంపాస్ అయితే అయిపోయింది. చాలా అయితే సూపర్గా ఉండింది ఇక్కడ. అలా కాసేపు పనాజీ చుట్టుపక్కల బ్యూటిఫుల్ ప్లేసెస్ అలా చూసుకుంటూ ఫ్రెండ్స్ గోవా క్యాపిటల్ అయిన పనాజీ సిటీలోకి అయితే వచ్చేసాము. చుట్టుపక్కల క్యాసినోస్లు ఇవన్నీ చూసుకొని ఈవినింగ్ అంతా ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. మేము 5 మందికి కలిపి మేము ఇచ్చింది ఎంత అంటే 400 to 500 అడిగారు బైక్ రెంటల్కి. మేమైతే 350 ఇచ్చాము, ఎందుకంటే తెలిసిన అతను కాబట్టి 350 తీసుకున్నాడు. అలాగే మన ఆంధ్ర రుచులు రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. దీనికి చాలా రేటింగ్ ఉంది. ఇది అడ్రస్ ఎక్కడ ఫ్రెండ్స్, కాలింగట్టి బీచ్లో వస్తుందన్నమాట. బీచ్ దగ్గర ఇది కూడా రెస్టారెంట్. ఎవరు అడిగినా కూడా చెప్తారు. ఇక్కడ మామూలు కాదు ఫ్రెండ్స్, అసలు ఎంతమంది ఉన్నారు చూడండి. క్రౌడ్ అయితే అసలు చాలా రష్ అయితే ఉంది. దాదాపుగా నేను 1/2 hour పైన వెయిట్ చేస్తాను. ఇక్కడ మెనూ కూడా చూడండి ఎట్లున్నాయి రేట్లు అంటే కూడా రేట్లు కొంచెం మరీ ఎక్కువ కాదు, అలా తక్కువ కాదు ఫ్రెండ్స్. అసలు మీకు రేట్ల ఐడియా కోసం అయితే నేనైతే మెనూ కార్డ్ చూపిస్తాను చూడండి. మేమైతే ఫిష్ మీల్స్ అలాగే చికెన్ మీల్స్ అయితే ఆర్డర్ ఇచ్చాము. రెండు కలిపి మాకు 450 నుంచి 500 లోపు పడింది. అంటే ఇంకా చిన్న చిన్న స్టార్టర్స్ అవి ఇవి తీసుకున్నాము. 500లో మేము దాదాపుగా 5 మంది కలిసి తిన్నాం ఫ్రెండ్స్. అసలు షేర్ చేసుకుంటూ చాలా ఐటమ్స్ అయితే ఇచ్చారు. ఫిష్ మీల్స్లో కానీ అలా వెజిటేరియన్ మీల్స్లో పప్పు, రసము, సాంబారు, ఇట్లా స్వీటు చాలా దాదాపుగా 10-15 రకాల దాకా ఇచ్చారు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఇట్లా చూడండి ఒకసారి. రొయ్యలు, ఫిష్ మీల్స్ అంటే ఫిష్, రొయ్యలు, దానికి సీ ఫుడ్కి సంబంధించే మనకు కాంబోలాగా ఇస్తారు ఫ్రెండ్స్. అసలు అట్లా మేము 2 పార్సల్ అయితే తీసుకున్నాం. 500 అయితే ఉంది. 500లో మేము 5 మంది కలిస్తున్నాము. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్. ఖచ్చితంగా మన వాళ్ళు కూడా చాలామంది తెలుగు వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. అలాగే అక్కడ లోకల్ పీపుల్ కూడా చాలామందికి ఇష్టం అంటే ఇక్కడ తినడము. అసలు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని కూడా తింటున్నారు. జొమాటో కానీ స్విగ్గీ కానీ ఫుల్ ఆర్డర్. వాళ్ళే 10 మంది అనుకున్నా నేను షాప్లో ఉండేటప్పుడైతే. టేస్ట్ మాత్రం అమోఘం ఫ్రెండ్స్. అసలు బిల్లు కూడా చూడండి, మీకు ఎంత అయింది మీకు చూపిస్తున్నాను కదా. 250 ఫిష్ మీల్స్, నాన్ వెజ్ మీల్స్ కూడా చూసారు కదా. టేస్ట్ మాత్రం. అలాగే మరుసటి రోజు మేము బయలుదేరేసాం ఫ్రెండ్స్. ఇంకా ఇంటికి రావాలి కదా. ఎర్లీ మార్నింగు పనాజీ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము. పనాజీ బస్ స్టాండ్లో అసలు కనీసం ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదు ఫ్రెండ్స్. అసలు చెప్పేవాడు కూడా ఎవడు లేడు అక్కడ. ఖచ్చితంగా మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరడం మంచిది అనిపిస్తుంది మాకు. అక్కడి నుంచి బయలుదేరి రామాపురం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ దాదాపు కర్ణాటకకి 120 కిలోమీటర్లు అక్కడికి. అక్కడ దిగేసి అక్కడి నుంచి ఇంకో రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఆ రైల్వే స్టేషన్ ఏంటో కూడా మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ మాకు బస్సులో ఒక అతను, ఇక్కడ మీరు దిగుతారు కదా రామాపూర్లో, ఇక్కడ నుంచి మీరు రైల్వే స్టేషన్కి వెళ్తారు కాబట్టి ఇక్కడ మీరు టిఫిన్ తినేసి వెళ్ళండి అని చెప్పి మాకు సజెస్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మేము 2 ఇడ్లీ, కొంచెం పూరి అలా తీసుకున్నాం, వడ అట్లా 2 తీసుకున్నాము. మా ఫ్రెండ్స్కి ఎవరెవరు ఇష్టం వాళ్ళైతే ఆర్డర్ పెట్టుకున్నారు. చట్నీ అది పర్లేదు ఫ్రెండ్స్, తినొచ్చు. బట్ అయితే మనం అనుకున్నంత రుచిగా అయితే ఉండదు. జస్ట్ తినొచ్చు. నేనైతే 100% అనుకుంటే దాంట్లో 50% అయితే నేనైతే చెప్తాను. జస్ట్ బాగుందండి మొత్తం. అలాగే అక్కడ 10 నిమిషాలు ఉండగానే మాకు సార్ మీరు రైల్వే స్టేషన్కి వెళ్తాను, టాటా ఏస్ బండి చూడండి, దాన్ని ఎక్కి వెళ్ళిపోండి అని చెప్పారు. వెళ్ళిపోయాము. మనిషికి 50 రూపీస్ దాకా తీసుకున్నారు ఫ్రెండ్స్. అన్న ఎందుకన్నా 30 కిలోమీటర్లే కదంటే, లేదు బాబు ఇక్కడ మాకు ఉండేదే అంతంత మాత్రం అంటే మళ్ళీ ఇక్కడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. చాలామంది మన ఆంధ్ర వాళ్ళు కూడా ఎక్కువ చాలామంది, ఎందుకంటే అక్కడి నుంచి ఫ్లైట్గా మనకు ట్రైన్స్ ఉండవు కాబట్టి ఫ్రెండ్స్, గోవా నుంచి వాస్కోడిగామా నుంచి చాలామంది ఈ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేస్తారు. ఏంద్ర ఈ రైల్వే స్టేషన్ పేరు చెప్పలేదు అనుకున్నారు. పేరు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది చూడండి. చాలా చిన్న ఊరు.
ఈ ఊర్లో నేను దాదాపు 1 or 2 years నుంచి వస్తూ ఉన్నాను కాబట్టి ఫ్రెండ్స్తో వస్తున్నాను కాబట్టి ఈ ఊరి నుంచే మేము ఇక్కడ రెగ్యులర్గా ప్రతిరోజు సాయంకాలం 5 గంటలకి ఇక్కడ ట్రైన్ ఫ్రెండ్స్. అసలు అది హరిప్రియ ఎక్స్ప్రెస్. మన తిరుపతికి రెగ్యులర్గా ఈవినింగ్ ప్రతిరోజు అయితే ఇక్కడ నుంచి ట్రైన్ అయితే ఉంటుంది. రైల్వే స్టేషన్ చివరికి అయితే వచ్చేస్తాం ఇక్కడికి. అట్లా ఆయనతో మాట్లాడుతూ అలాగా సరదాగా వచ్చేసినాము. ఇదే ఫ్రెండ్స్ లోండా జంక్షన్ రైల్వే స్టేషన్. ఇది మన ఏపీకి ఇట్లా చాలామంది విజయవాడ, విశాఖపట్నం కొన్ని ఏరియాలో పోయేవాళ్ళు కూడా ఇక్కడ ట్రైన్ ఎక్కుతారంట. ఎందుకంటే మనకంటే ముందు ట్రైన్లు ఉన్నాయి. మన ట్రైన్ తర్వాత 5 గంటల ట్రైన్ తర్వాత కూడా చాలా ట్రైన్ ఉన్నాయి. ఇక్కడ ఎందుకంటే మన చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఈ రైల్వే స్టేషన్లో కూడా పనిచేస్తున్నారు. చూపిస్తాను చూడండి మీకు ముందు వీడియోలో ఎవరున్నారు పనిచేస్తున్నారు అనేది. ఇదివరకు ఒకసారి నేను విన్నాను, కానీ ఈసారి మన వీడియోలో కూడా నేను వాళ్ళని చూపిస్తాను చూడండి ఎవరు పనిచేస్తున్నారు ఇక్కడ. మన ఆంధ్ర నుంచి మార్కాపురం అంటే వాళ్ళు పనిచేసేది మన ఆంధ్రాలో. విజయవాడ దగ్గర అయితే ఉందని అనుకున్నా మార్కాపురం. నాకు కరెక్ట్గా తెలియదు. ఎవరిని కరెక్ట్గా తెలిస్తే మీరు సజెస్ట్ చేయండి. ఈ బాత్రూమ్స్ ఫ్రెండ్స్, ఇది రైల్వే స్టేషన్ ఫ్రంట్లోనే ఉంది బాత్రూమ్స్. నీట్గా అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అసలు ఈ రైల్వే స్టేషన్లో ఒక ప్రత్యేకత ఉంది. ఎవరైనా చెత్తకి చేస్తున్నా కూడా మొహమాట లేకుండా వచ్చే రైల్వే సిబ్బంది వచ్చి మమ్మల్ని వచ్చే యాత్రికులు అయితే తిడుతున్నారు. మేమంతా బాగా మెయింటైన్ చేస్తాం, మీరు ఎందుకు ఇట్లా పాటు చేస్తాం, డస్ట్బిన్స్ ఉన్నాయి కదా, డస్ట్బిన్ యూస్ చేసుకోవచ్చు కదా, రూమ్స్ కానివ్వండి, కూల్ వాటర్ కానివ్వండి, వాటర్ కానీ ప్రతి ఒక్కటి చాలా అయితే మెయింటైన్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ గ్రీన్ కలర్ కవర్లు ఎత్తుకొని తిరుగుతున్నారు కదా ఫ్రెండ్స్ లేడీస్. వీళ్ళంతా రైల్వే క్లీనింగ్ కాంట్రాక్ట్లో పనిచేస్తున్నారంట. వీళ్ళంతా మన తెలుగు వాళ్ళే. మార్కాపురం అని చెప్పారు. 10 నిమిషాలు మాట్లాడారు వాళ్ళు. నేను ఫస్ట్ బాత్రూమ్ కదా అలా వస్తే వాళ్ళు తెలుగులో మాట్లాడడం చూసి నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు నాకు చెప్పారు ఇట్లా వాళ్ళు 10 నిమిషాలు మాట్లాడాను. సరే ఇంకా మనం ట్రైన్లో తినడానికి ఫుడ్ కావాలి కదా 5 గంటలకి, మళ్ళీ రాత్రికి తినడానికి, మళ్ళీ ఫుడ్ ట్రైన్లలో బాగుంటుందని చెప్పి నేను అట్లా అక్కడ లోకల్ వాళ్ళని అడిగితే ఇక్కడ బాగుంటుంది అని చెప్పారు. ఇట్లా దర్గాకి వెళ్ళే చోట ఒక అబ్బాయి ఉంది. ఆ అబ్బాయి చాలా బాగుంటుంది వాళ్ళ దగ్గర, బిర్యానీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, రేటు కూడా తక్కువే అన్నారు. అలా అని చెప్పి మేము తలా ఒక బిర్యానీ పార్సల్ తీసేసుకున్నాం ఫ్రెండ్స్. నేను వీడియో తీసుకొచ్చా బాబు అంటే తీసుకోండి అన్న మీరు యూట్యూబర్ అని చెప్పి చాలా బాగా రెస్పెక్ట్ ఇచ్చాడు. ఆ అబ్బాయి బాగా రిసీవ్ చేసుకున్నాడు. బిర్యానీ కూడా బాగా పెట్టాడు చెప్పాలంటే. బాగా అది బాగా పీసెస్ అన్నీ వేసాడు. బాగుంది ఫ్రెండ్స్. అసలుకు ఒక చిన్న లెగ్ పీసు, ఒక 2 చిన్న పీసెస్ అవంతా వేసి పెట్టాడు. ఎగ్ అయితే లేదంట. అలాగే ట్రైన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. 5 గంటలకంతా ఎక్కేసి కొంచెం అటా చీకటి పడుతున్న సమయంలో ఇంకా ఎక్కువ జనాభా వస్తే మన చుట్టుపక్కల అని చెప్పి మా ఫ్రెండ్స్ కొంతమంది కూడా తినేద్దాము, రాత్రికి ఇంకేదైనా స్నాక్స్ ఏదైనా తిందాము, బాగా ఆకలిగా ఉందనే లోపల. ఎందుకంటే మార్నింగ్గా మేము బస్సు ఎక్కి బయలుదేరి వచ్చేసాం ఫ్రెండ్స్. మధ్యాహ్నంకి వచ్చే లోపల లంచ్ టైం అయిపోయింది. అలాగే మా దగ్గర స్నాక్స్ అయితే తినేసాము. ఆ స్నాక్స్ ఎంతసేపు ఉంటారు కాబట్టి కానీ అందుకనే మేము 6-7 మధ్యన కొద్దిగా చీకటి పడే సమయానికే నెక్స్ట్ స్టేషన్కు హూబ్లీకి వచ్చే లోపల ట్రైన్ ఫుల్ అయిపోవచ్చు. అప్పుడు తినలేము. ఈ విధంగానే లోపల మేము ఫ్రెండ్స్ అంతా కూర్చొని మాట్లాడుకుంటూ సరదాగా భోంచేసాము. ఈ ట్రైన్ టికెట్స్కి నాకు చాలా హెల్ప్ చేశారు ఫ్రెండ్స్ మా తమ్ముడు లోకేష్. నిజంగా అత్యవసర పరిస్థితుల్లో నేను మా తమ్ముడికి ఫోన్ చేస్తుంటాను. నేను చాలా అప్పుడప్పుడు మనది ట్రావెలింగ్ ఛానల్ కాబట్టి బయటకు వెళ్తుంటాను కాబట్టి నాకైతే చాలా హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ లోకేష్. ఈ వీడియో ద్వారా నీకైతే కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఇంకో వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.